నక్సలైట్ల విషయంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పని సరే ప్రభుత్వ పరంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు కావచ్చు, ఆ నిర్ణయం ప్రకారంగా చేస్తున్నారు. కానీ నా ఉద్దేశంగా నేనైతే కరీంనగర్ జిల్లా నుంచి పుట్టి మరీ ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాలో పెరిగినటువంటి వానిగా ఈనాడు ఉన్నటువంటి అనేక మంది నాయకులు, మహోన్నతమైనటువంటి నాయకులు ఆ పార్టీ లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కరీంనగర్ జిల్లా నుంచి పోయినటువంటి వాళ్ళే. మన మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, మల్లోజుల కోటేశ్వరరావు గారు కావచ్చు, లేకపోతే ముప్పాల లక్ష్మణరావు గారు కావచ్చు, తర్వాత సిపిఎంకి సంబంధించిన సిపిఐఎం సంబంధించినటువంటి వాళ్ళు, సిపిఐఎంఎల్కి సంబంధించినటువంటి చాలామంది కరీంనగర్ జిల్లా గడ్డ నుంచి పోయి ఇవాళ దేశ రాజకీయాలలో ఆ పార్టీలో చేరి అనేకమైనటువంటి రాష్ట్రాలలో వాళ్ళు నాయకత్వాలు వహించి ఉద్యమాలు చేసిండ్రు. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నేను ఆ కాలంలో కూడా నేను సిసి బ్యాంక్ చైర్మన్గా పనిచేసిన, గ్రామాలు తిరిగినాం. నేను ఎమ్మెల్యేగా ఉన్న 83లోనే, 92లో నేను బ్యాంక్ చైర్మన్గా పనిచేసిన, జిల్లా వ్యాప్తంగా జరిగినప్పుడు కూడా వీళ్ళు అక్కడక్కడ వీళ్ళు ఉండిరి. అయితే ఇప్పుడున్నటువంటి వ్యవస్థ, ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థనే నేను ఇవాళ ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉన్నదో అది విస్తృతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది. ఇప్పుడు మొన్న ఉదాహరణకు అక్కడ పహల్గాం లోపల వాళ్ళు వచ్చి దుండగులు దాడి చేసిపోతే కొన్ని గంటల లోపలనే ఇక్కడి నుంచి మన సైన్యం వెళ్ళి వాళ్ళ యొక్క శిబిరాలను ధ్వంసం చేసి మళ్ళీ భారతదేశానికి రాగలిగినాయి ఏమాత్రం నష్టం లేకుండా. సరే, ఇది భారత ప్రభుత్వము, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉందా, అంతకుముందు ఇందిరాగాంధీ నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెసా, నెహ్రూవా, రాజీవ్ గాంధీ, తర్వాత పివి నరసింహారావు, ఎవరు చేస్తే ఇది ఒకటేసారి ఒక గంటలో ఎదిగినటువంటి సైన్య వ్యవస్థ కాదు. ఇది అనేక తరాలుగా ఈ సైన్యము, మన దేశంలో ఉన్నటువంటి సైన్యం చాలా పటిష్టమైనటువంటి సైన్యం అనేటువంటి పేరున్న సైన్యం అంత పెద్ద దాడిని ఎదుర్కొని మళ్ళా ప్రతీకారం చేసి ఇవాళ ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడేటువంటి విధంగా చేసినాయి. కాబట్టి ఇప్పుడు అడవిలలో ఉండి ఇంకా మేమేదో మామూలు తుపాకులు పట్టుకొని మేము ఇదంతా ఏదో ప్రజలలో మేము దీన్ని ప్రభుత్వాలను పడగొడతాం, 2 ప్రభుత్వాలను కూల్చేస్తాం అని చెప్పి ఇటువంటి ఇంకా మాటలు మాట్లాడితే బహుశా ఇది ఈ కాలానికి ఇది శోభించదేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఈ ఆధునిక సాంకేతికతను వాడుతున్న ప్రభుత్వాల ముందు నక్సలైట్ల సాంకేతిక పరిజ్ఞానం పనిచేయదు. అందుకే ఎన్కౌంటర్లో భారీగా నక్సలైట్లు కోల్పోతున్నారు. ఇక గత్యంతరం లేక కీలక నేతలు కూడా లొంగిపోతున్నారు. సో మొత్తానికి ఇప్పుడు నక్సలైట్ల విషయంలో ఓవరాల్గా అందరూ కూడా ఆయుధాలు వీడి జనంలో కలిసిపోవాలనే అభిప్రాయాన్ని మీరు ఒప్పుకుంటారు కదా? నేను ఏమంటున్నా అంటే ప్రత్యేకంగా అందులో ఉన్నటువంటి మేధావులు, ఈ వ్యూహ రచనలు, యుద్ధ రచనలు చేసినటువంటి వాళ్ళు ఇవాళ ఏం చెప్పాలంటే వాళ్ళకు ఇది ఈ కాలంలో సరి అయినటువంటి విధానం కాదు, దీనికి మనము ఇంకొక విధానంలో వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఓటు ద్వారానా లేకుంటే ప్రజలను చైతన్యవంతులు చేయడం ద్వారా జన బాహుళ్యం లోపలికి వచ్చి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఆయుధాలు వదిలిపెట్టి ప్రజాస్వామ్యం లోపల వచ్చి ఇవాళ ఓటు అనేటువంటి ఆయుధం ఉన్నది, అటువంటి ఆయుధాలను తీసుకొని ప్రజలను చైతన్యవంతులను చేసి మేము ప్రభుత్వాలను కూలగొడతారా, మీరు ఎక్కిస్తారా, అది వేరే విషయం. కానీ ఉత్తరానే అడవులలో కూర్చుంటే మేము అందరినీ చంపేస్తాం, ఆ ప్రభుత్వం కూలగొడతాం, ఈ ప్రభుత్వం కూలగొడతాం అంటే ఇది ఇప్పుడు అయ్యే పని కాదు. నేనైతే నేను ఒక సీనియర్, నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, నేను సీనియర్ పొలిటీషియన్ గా, ఒక సామాజిక కార్యకర్తగా కూడా, ఒక సీనియర్ సిటిజన్ గా కూడా చెప్తా ఉన్నా. అప్పటి నుంచి ఇప్పటి చూసినటువంటి వాడినిగా కూడా చెప్తాను. నేను 81లో మా ఊరు గ్రామ పంచాయతీ మెంబర్ను. ఆ కాలంలో 3 తలకాయలు పోసేసి గ్రామ పంచాయతీ మా దగ్గర మొండాలు ఎత్తుకపోయి తలకాయలు ఆడవారేసిపోయారు. అంటే అవన్నీ చూసినటువంటి వాడినిగా చెప్తా ఉన్నా. ఇవాళ ఆ కాలం లేదు. కాబట్టి వాళ్ళకు నా సూచన, నా ప్రార్థన, అనవసరంగా ప్రాణాలు కోల్పోయి అనవసరంగా ఆ కుటుంబాలకు క్షోభ, మీకు కష్టము, ఇదంతా కాకుండా మీరు దయచేసి అది బయటకు వచ్చి బయట యుద్ధం చేయండి. ప్రజాస్వామికమైనటువంటి యుద్ధాన్ని మీరు బయట చేయండి, కొనసాగించండి. ఒక మహాత్మా గాంధీ చేసిండు ఒక యుద్ధం, ఒక వల్లభాయ్ పటేల్ చేసిండు, ఇంకొకళ్ళు చేసిండు, వీర్ సావర్కర్ చేసిండ్రు, ఎంతోమంది ఉద్యమాలు చేసిండ్రు. అట్లనే మీరు కూడా బయటకు వచ్చి చేయాలని చెప్పి నా యొక్క ప్రార్థన. ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో ఇది కాదు, మనం వర్షం పడుతున్నది, గొడుగు పట్టుకొని పోవాలి, అయినా కూడా ఏం కాదని పోతే వర్షం పడుతుంది, మీద తడిసిపోతాం. అట్లనే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సాంకేతిక ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచే సాంకేతిక అడవులలో ఎక్కడో ఉన్న వాళ్ళను పట్టుకున్నది అంత పెద్ద కష్టమైనటువంటిది కాదు. వాళ్ళ దగ్గర అంత వ్యవస్థ ఉండదు. కాబట్టి దయచేసి ఇప్పటికీ పాపం బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు చాలా మంది వస్తూనే ఉన్నారు. మీరందరూ కూడా రావాలని నేను అప్పీల్ చేస్తా ఉన్నా, నా ప్రార్థన చేస్తా ఉన్నా. దయచేసి మీరు చనిపోయి ఇతరులకు క్షోభ కలిగించేటువంటి కార్యక్రమం చేసి మీరు నష్టపోయి ఇతరులను నష్టపోవడగొట్టద్దు. మృత్యుంజయ గారు, మీ పైన ఎప్పుడైనా అటాక్ జరిగిందా? నక్సలైట్లు ఎప్పుడైనా అటాక్ చేయడం జరిగిందా?
లేదండి నన్ను ఎవరేమనలేదు. ఎందుకేమనలేదంటే నేను అప్పుడు సిసి బ్యాంక్ ప్రెసిడెంట్గా పనిచేసి మొత్తం ఉమ్మడి జిల్లాకు గ్రామాలు తిరిగి పనిచేసిన. నేను ఒక గ్రామం గంభీరవపేట అనే ఊర్లో ఉంటుంటే అయినా కూడా నన్ను వాళ్ళు ఏమనలేదు. 10 మందికి పనికొచ్చేటోడు పంతులు, ఆయన ఏమనొద్దనే అన్నారు వాళ్ళు. ఓకే, పంతులు తెలియక ఎవరన్నా చిన్న వాళ్ళు ఆ స్థాయిలో చిన్న మీ సిరిసిల్ల జిల్లాలో చాలానే జరిగినాయి కదా, చాలా మందిని హతమార్చారు కదా. దాంట్లో మనం గంభీరావుపేట చూసుకున్న తర్వాత ఇంకా చుట్టుపక్కల ఎల్లారెడ్డిపేట కావచ్చు. సో ఇవన్నీ కూడా కొంచెం చాలా కార్యక్రమాలు చేశారు కదా. దాంట్లో మీకు అంటే బాగా ఇబ్బంది కలిగించిన అంశం ఏంటి? ఈ ఇబ్బంది అంటే వాళ్ళని చంపేయడం ఇబ్బంది కావచ్చు. మంచి నాయకులు కూడా పోయినరు, కొంతమంది ప్రజాద్రోహులను చంపేసినామని వాళ్ళు ప్రకటించారు. నేను చూసిన పక్కపొంటి చాలా గ్రామాలలో కూడా నాకు ఇరుకున్నటువంటి వాళ్ళు, బాగా పనిచేసినటువంటి వాళ్ళు చనిపోయారు. అప్పుడు నక్సలైట్లు చంపడాన్ని మీరు సమర్థిస్తారా? నిజంగానే వాళ్ళు చంపడంలో ఒక రీజనబుల్గా మీకు అనిపించింది? ఒక సీనియర్ సిటిజన్గా చెప్పండి, నాట్ ఓన్లీ అంత పార్టీలకు సంబంధం. ఎవరు చంపడం నేను సమర్థించా. అదంతా మనం ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య యుగంలో చట్టాన్ని చేతులు తీసుకొని మేము ఎవరినో చంపేస్తామని అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఆయుధాలు చేతులు పట్టుకొని ఇవాళ ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇంత ప్రజాస్వామ్యం పరిడవిల్లినటువంటి పెద్ద ప్రపంచ దేశాలలో పెద్ద దేశంలో మనము ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి విధంగా ఇట్లా చేస్తే పనికిరాదని చెప్తా. కాకపోతే ఏంటంటే ఆనాడు నేను చూసినాం చాలా మంది. ప్రజల మద్దతు ఎందుకు ఉండాలి నక్సలైట్లకి మృత్యుంజయ గారు? ప్రజల మద్దతు ఏ విషయంలో ఉన్నది? సమస్య ఏదన్నా ఉన్ననాడు ఆ సమస్య మందమే మద్దతు. కానీ మొత్తం మేము ప్రజలము ఈ ప్రభుత్వాలను నిజంగా మీ ఎరకలో అణచివేత అనేది ప్రజలు అణచివేతకు గురయ్యారా? చాలా అంటే అణచివేత ఎక్కడుందో అక్కడ నుంచి కొంత నక్సలిజం అనే తిరుగుబాటు వ్యవస్థ మొదలైంది కదా. ఎప్పుడో తాతల కాలం నాడు ఎన్నడో దొరలు, చాలా పెద్ద బూర్జువాలు, భూస్వాములు ఉన్న కాలంలో, 100,000 ఎకరాలు వాళ్ళ చేతులలో ఉన్న కాలంలో అప్పుడు కొంత ఆ భూమి మాకు లేదు, భూమి కొరకు భుక్తి కొరకు లాల్ సలాం అని చెప్పి ఆనాడు తెలంగాణ ఒక నక్సలైట్లు కాదు కమ్యూనిస్టులు కూడా ఇచ్చినటువంటిది, అంటే సిపిఎం పార్టీలు కూడా ఇచ్చినటువంటిది. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఏ 10 ఎకరాలు ఉన్నోడు కూడా ఒకడు లేడు. అందరూ అయితే అమ్ముకున్నారు, లేకుంటే కబ్జాలైనాయి, లేకపోతే ఇంకోటైనాయి వెళ్ళిపోయి వాళ్ళంతా అటువంటి వాళ్ళందరూ కూడా పట్టణాలకు పోయినరు, వేరే వేరే వ్యాపారాలలో వృత్తులలో సెటిల్ అయిపోయినరు. నేను కూడా అక్కడ ఉండి నేను చూసినా కదా. నేను చూస్తుంటే చాలా మంది సర్పంచ్ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా బెదిరించారు, మేము పోతున్నాం, ఇక్కడ ఇన్సిడెంట్ అయింది, అక్కడ ఒక సర్పంచ్ని చంపేసిండట అంటే అందరు సర్పంచులు కూడా పారిపోయిన సంఘటనలు ఉన్నాయి. కానీ మృత్యుంజయమంటాడు ఎన్నడూ గంభీరవపేట నాకు ఒక తోట ఉన్నది, ఫామ్ హౌస్. ఇవాళ ఫామ్ హౌస్ అని వీళ్ళందరూ పెట్టుకునే ఫామ్ హౌస్ కాదు నాది. నేను 50 ఏళ్ల కింద ఎప్పుడో నా భూమిలో చెట్లు పెట్టుకొని ఇలా బ్రహ్మాండమైనటువంటి చెట్లు ఉన్నాయి. అందరూ పారిపోయి వాళ్ళు పోతూ పంతులు ఇంకా నువ్వు ఇక్కడ ఉన్నావు, నక్సలైట్లు నిన్న పలానా చంపేసిండ్రు, అక్కడ తెల్లమద్ది గోపాలరావుని చంపేసిండ్రు, లేకపోతే ఇక్కడ ఎల్లారెడ్డిపేటలో ఎవరో వెంకటరెడ్డి అంటే ఆయన చంపేసిండ్రు. అక్కడ ఇట్లా రోజు వార్తలు వస్తే కూడా నేను నాకు భూమండలం మీద ఎక్కడ ఇల్లు లేదురా నాయన, నేను కరీంనగర్లో ఎమ్మెల్యేనున్నా, ఇవాళ కూడా కిరాయి ఇంట్లోనే ఉంటా. నేను ఇప్పుడు కూడా ఆనాడు కాదు, ఆనాడు కిరాయిలే, ఇవాళ కిరాయిలే. నేను ఎక్కడికి పోతా? హైదరాబాద్ లో నాకు ఇల్లు లేదు, మీరు అందరూ హైదరాబాద్ లో ఉంటారు, ఎక్కడో హోటళ్లలో ఉండే పైసలు కూడా నా దగ్గర లేవు, కాబట్టి నేను ఇక్కడి నుంచి పోను అన్న. నిజంగా కూడా అక్కడనే ఉన్నా. ఇవన్నీ సంఘటనలకు సాక్షిభూతంగా అదే ఊర్లో అక్కడనే అదే తోట్ల మా ఇంట్లోనే ఉన్నా తప్ప నేను ఎక్కడికి పారిపోలేదు. శత్రువులాగా ఉండిపోయారు మీరు. నేను చేసిన పని. మీ మిత్రులు ఎవరైనా నక్సలైట్లు చంపడం జరిగిందా? మీ మిత్రులు మాకు చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన శ్రీపాదరావు గారి హత్య. అంతకంటే ఇంకా ఏం చెప్తాం? ఇవాళ మాకు పాపం ఒక పెద్దన్నగా నేను ఆయన ఇద్దరం, నాకంటే వయసులో పెద్దోడు, ఆయన స్పీకర్గా పనిచేసిండు, ఇద్దరం 83 ఒకటేసారి ఎమ్మెల్యేలమైనాం. ఆయనను చంపేసినాడు. నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్, నేను అక్కడికి పోతా, అక్కడ మర్డర్ అయిందట, మా నాయకుంది, నేను పోతా అంటే నాకు అప్పుడు ఎస్పీ గారు చెప్పారు మీరు పోవద్దండి, పోలీస్ వాజ్ నాట్ రీచ్డ్ దేర్, మీరు ఎట్లా పోతారు అక్కడికి అన్నారు. నేను కూడా పోకపోతే, నేను కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా కాకుండా నేను ఒక బంధువుగా నేను పోకపోతే దానిలో మీనింగే లేదు. ఐ విల్ గో అన్న. నేను 2-3 కార్లు తీసుకొని పోయినాం, అక్కడ రీచ్ అయినాం, ఆ 2 దినాలు ఉన్నాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, సరే వాళ్ళు వచ్చిండ్రు, రాజశేఖర రెడ్డి గారు మా అధ్యక్షుడు, వీళ్ళు వచ్చిండ్రు. అది తర్వాత నాకు తెలిసిన సమాచారం ఏంటంటే పొరపాటున శ్రీపాదరావు గారిని మనం హత్య చేసినాం, తప్పైంది అని వాళ్ళు అనుకున్నారని నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. నాకేమో ఆన్ రికార్డ్ లేదు. కానీ ఇట్లా చాలా మందిని చంపిన తర్వాత పశ్చాత్తాపడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి. అయ్యో ఆయన చంపేది కాకుండా ఒక సిరిసిల్లలో ఆనందరావు అని ఒక అడ్వకేట్ ఉండే, 10 మందికి, ఇప్పుడు ఆయన అడ్వకేట్ చాలా గొప్ప అడ్వకేట్, మంచి క్రిమినల్ అడ్వకేట్.
ఈ నక్సలైట్లు పంపిన కేసులు 90 ఫ్రీగా చేసేటువంటి వ్యక్తి ఆయన. అటువంటి ఆయన ఉత్తగానే నక్సలైట్ల తరఫున పోలీసులకు రిప్రజెంట్ చేసేటువంటి వ్యక్తి. ఆయన ఉత్తాన్ని తిని భోజనం చేసి ఇంట్లో కూర్చుంటే కోర్టుకు అలకు ఆయన కూర్చున్న దగ్గరికి వచ్చి ఎవరు వస్తారు నా మీదికని అనుకుంటాడు ఆయన. సార్ నుండి ఆయన లోపలికి వచ్చిండు, టైల్ అని కొట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు కూడా బాధపడ్డారు. నాకు చాలా దగ్గర మిత్రుడు, వాళ్ళ ఇంట్లో నేను 20 ఏళ్ళు ఉన్నా, వాళ్ళ ఇంట్లో 10 ఏళ్ళు భోజనం చేసినా వచ్చినా పోయినా సిరిసిల్ల హెడ్ క్వార్టర్ ఉండే. అరే ఈయన అనవసరంగా చంపేసిన మనకు అక్కడికి వచ్చేటోనే ఆ తర్వాత వాళ్ళు మాట్లాడారు. ఇట్లా చాలా సందర్భాలలో వాళ్ళు కూడా పశ్చాత్తాప పడ్డరు అనేటువంటి సందర్భం నాకు తెలుసు. కాబట్టి ఇవాళ చాలా మంది ఒక్కరు కాదు మంచి అంటే అలా ఎవరు మంచి ఎవరు చెడ్డ అని చెప్పడానికి వీల్లేదు. ఏది ఏమైనా కూడా చట్టం శిక్షించాలి, చట్ట పరిధిలోకి తీసుకురావాలి. దుర్మార్గులు ఉంటే ఇవాళ ఆ పోరాటం చేయడానికి కావలసినటువంటి కారణాలు లేవండి. ఇప్పుడు ఆనాడు పోరాటం చేయడానికి ఉన్నటువంటి కారణాలు ఇవాళ లేవు. ఎందుకు లేవంటే ఇవాళ అన్నిటికీ సమాధానాలు వచ్చినాయి. భూమి ఇవాళ అనేక మంది బలహీన వర్గాల చేతిలో భూమి ఉన్నది. ఈ 50 ఏళ్లలో చాలా మంది బీసీలు, ఎస్సీలు మొదలైనటువంటి వాళ్ళు ప్రభుత్వం కూడా వేలాది ఎకరాల భూములను పంచిపెట్టింది. ఆనాడు పివి నరసింహరావు కదా దాంట్లో భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది ఫస్ట్. 72లో ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్ననాడు భారతదేశంలో ఎవడు చేయని పని, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని పని పివి నరసింహారావు గారు ఆనాడు భూ సంస్కరణల చట్టం తెచ్చి ఇందిరాగాంధీ గారిని ఒప్పించి ఆనాడు ఇక్కడ భూ సంస్కరణల చట్టం తెచ్చిండు. దాని ద్వారా ఇవాళ ఆయననే 6,000 ఎకరాలు దానం చేసిండు. బంగారులో ఆయనకు ఉన్నటువంటి కొన్ని వేల ఎకరాలలో అంటే నేను మార్గదర్శకంగా ఉండాలి, నేనే ముఖ్యమంత్రిని చట్టం తెచ్చినాను అని చెప్పి 6,000 ఎకరాలను దానం చేసినటువంటి గణనీయమైనటువంటి గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారు. సరే దాని వలన కొంత చట్టంలో ఉన్నటువంటి లొసుగులను చేసుకొని కొంతమంది తప్పించుకున్నారు, ఎక్కువ రాసుకున్నారు, కమతాలు ఎక్కువ చేసినారు. అయినా కూడా ఆ తర్వాత రాను ఇవాళ ఏమైపోయిందంటే ఆ భూములు పండకుండా నీళ్లు లేక అది లేక ఇది లేక 20 ఏళ్ల కింద ఉన్న పరిస్థితి లేదు. ఇవాళ నీటిపారుదల